నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. నూతన చట్టాలను నిలిపివేయకపోతే స్టే విధిస్తామని హెచ్చరిక. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల ప్రారంభం. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. మహబూబ్ నగర్ వేదికగా ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి పోటీలు వెల్లడించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎస్ఈసీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. నిమ్మగడ్డ నిర్ణయాలపై మంత్రి బొత్స అసంతృప్తి. కాషాయ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎంపీ బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కడియం హెచ్చరిక. ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు చట్టాలను నిలుపుదల చేయాలని ఇప్పటికే సూచించింది. ఒకవేళ కేంద్రం నిలిపివేయకపోతే తామే స్టే విధించాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఒక పక్క ఆందోళనలో పాల్గొంటున్న రైతులు చనిపోతుంటే కేంద్రానికి కనిపించడం లేదా అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఈ విషయంలో పరిస్థితి విషమించిందని, రేపు రక్తపాతం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడిచినా దీనికి పరిష్కారం చూపించకపోవడం ఏంటంటూ కేంద్రంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు, కలెక్టర్లతో ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ధరణి పోర్టల్లో అవసరమైన అన్ని రకాల మార్పులు, చేర్పులను వారం రోజులుగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలను ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఎయిర్ స్పోర్ట్ ను జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ ను మహబూబ్ నగర్ పట్టణ వేదికగా నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పర్యాటక శాఖ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఎయిర్ స్పోర్ట్ ను నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని మంత్రి వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ లో జనవరి 13 నుంచి 17 వరకు సుమారు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వరల్డ్ అడ్వెంచర్ అండ్ ఎయిర్ స్పోర్ట్స్కి చెందినటువంటి సుకుమార్ గారికి, డాక్టర్ గారికి, అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ కేంద్రంగా స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ నిర్వహించేది. కరోనా ఉన్నందుకు అత్యధిక సంఖ్యలో జనం రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక స్వీట్ ఫెస్టివల్ ద్వారా దాని ద్వారా మరి ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ప్లేయర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఇలా క్వారంటైన్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి కనుక మరి విభిన్నంగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో దూరం నుంచి చూడడానికి మాత్రమే అవకాశం ఉండేటట్లు ఆకాశంలో విన్యాసాలు జరుగుతుంటే దాన్ని ప్రదర్శించేటట్లు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలా అని చెప్పని మరి మా డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా మాట్లాడి ఏరో స్పోర్ట్స్ పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పి సుకుమార్ గారిని సంప్రదించి మా అధికారులు మాట్లాడడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇండియాలో కూడా ఎక్కడ జరగలేదు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. దానికి పరేడ్ గ్రౌండ్లో చేద్దామని చెప్పి భావించితే పరేడ్ గ్రౌండ్లో కూడా పర్మిషన్కు వాళ్ళు కూడా ఆటంకాలు చెప్పడం జరిగింది. తర్వాత రూరల్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేద్దాం, రూరల్ ఏరియాలో కూడా ఈ అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద నగరాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అందుబాటులో ఉండేట్టు చేయాలని చెప్పి మరి ఒక 3-4 కలెక్టర్లను సంప్రదిస్తే గవర్నర్ కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను అన్ని ఏర్పాటు చేస్తా, ఉమ్మడి జిల్లా ప్లస్ పక్కన కూడా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలు అతి సమీపంలో 100 కిలోమీటర్ దూరంలో ఉంటాయి కనుక అక్కడ ఏర్పాటు చేస్తే 2-3 రాష్ట్రాలకు కూడా తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నట్టు ఇమీడియట్గా పబ్లిసిటీ అవుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది కనుక ఆ ప్రాంతాల్లో పెట్టినట్లయితే బాగుంటుంది, నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి గౌరవ కలెక్టర్ వెంకట్రావు గారు దాంతో ఇమీడియట్గా సుకుమార్ గారు గత నెల రోజులుగా ఆ ప్రాంతంలో పర్యటించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 15 దేశాల నుంచి ప్రతినిధులు, అంతకుముందు థాయిలాండ్లో జరిగింది, థాయిలాండ్లో కూడా చాలా దేశాల వచ్చి పాల్గొన్నారు. అక్కడ ఇప్పుడు 15 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో మొట్టమొదటిసారిగా పారామోటరింగ్, స్వైట్ డ్రైవింగ్, హాట్ ఎయిర్ బెలూన్స్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలు ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలో అర్థం కావట్లేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని మోదీనే ప్రకటించారని, ఏపీలో కూడా సీఎస్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ఈ తెలియజేసిన గంట వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కానీ ఆ సంస్థలకు కానీ వారికి ఉన్న అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక్క అధికారాన్నే కాదు, బాధ్యత కూడా గుర్తెరగాలి. ఆ ప్రకారము వారి తాలూకా ప్రక్రియ కార్యక్రమాలు ఉండాలి. ఎలక్షన్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ తాలూకు ఉద్దేశం నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా, ఫెయిర్గా, ఏ ఒత్తిడి లేకుండా ఎన్నికలు జరగాలి. 16 నుంచి 18 వరకు 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 16 నుంచి 18 వరకు
ఏ ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలి. అది దాని తాలూకా ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్. అయితే ప్రస్తుతం మరి స్టేట్ ఎలక్షన్ కమిషను మరి నిన్న చేసిన పరిస్థితి చూస్తుంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తిని ఏదైతే ఎలక్షన్ కమిషన్ తాలూకా బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యతల్ని పక్కన పెట్టి స్ఫూర్తికి బాధ్యతలకి దెబ్బతీసే విధంగా ఇవాళ ఉన్న ప్రక్రియ అంతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే ఒక పక్క కరోనా, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక పిలిపించారు. కరోనా వ్యాక్సిన్ని మొదటి విడతగా ఫ్రంట్ వారియర్స్కి, తర్వాత వచ్చి ఏజ్డ్ పర్సన్స్కి, తర్వాత వీరికి రేపు 15వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆయన పిలిపించారు. ముఖ్యమంత్రి అందరితో కూడా ఆయన సమావేశం పెట్టారు. ఆ ప్రకారమే రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మా బాధ్యతలన్నీ కూడా అధికారులకు వచ్చి అప్పచెప్పారు. నేపథ్యం సడన్గా ఇవన్నీ తెలిసి మరి వచ్చిన ఒక గంటలోనే ఎన్నికలని చెప్పి ఆయన ప్రకటించడం చూస్తుంటే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ స్ఫూర్తిని వారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఉద్యోగస్తులు, ఒక పక్క ప్రజలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూట్ పాలిష్ గాళ్లా అని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ నిధుల్లో అవినీతి జరగలేదని చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి భద్రకాళి టెంపుల్ ఎందుకు ప్రెస్ క్లబ్ కు రావాలని బండి సంజయ్ కు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. భద్రకాళి, భాగ్యలక్ష్మి ఆలయాల్లో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని, బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మరన్నారు. కాషాయ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కడియం శ్రీహరి హెచ్చరించారు. అదే స్టాండ్ తో మేము ఉన్నాం. ఇప్పుడు మేమేమి వాళ్ళు తీసుకువచ్చిన చట్టాలకు అనుకూలంగా ఆ చట్టాలకు మద్దతు ఇస్తున్నట్టుగా కానీ, ఆ చట్టాలకు అనుకూలమని కానీ మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ మేము ఎక్కడ చెప్పలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులలో వ్యవసాయాన్ని ఏ రకంగా ఇంకా లాభసాటిగా మార్చాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్ప కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ వ్యవసాయ చట్టాలను సమర్థించాలనే ఆలోచన లేదు. ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, మొన్న మా హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ కన్నా మా ఆరోగ్యశ్రీ ఎన్నో రేట్లు మంచిది, ఎక్కువ మందిని మేము కవర్ చేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ను కవర్ చేయకపోవడం వలన ప్రజలు నష్టపోతున్నారు అని భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం, అది ప్రజలు నమ్మే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయుష్మాన్ భారత్ను మేము అమలు చేస్తామని ఒప్పుకునేమే తప్ప అదో గొప్ప పథకమని ఈ రోజుకు మేము ఆనాడు చెప్పలేదు, ఈనాడు కూడా ఒప్పుకోవడం లేదు. ఆయుష్మాన్ భారత్ను మేము ఒప్పుకున్నా, అమలు చేస్తామని చెప్పినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. మీ ఉద్దేశంలో బండి సంజయ్ ఏ రకమైన భాషను వాడిండో అదే భాషను నేను మాట్లాడితే అఫెన్స్లో మాట్లాడినట్లు లెక్కన. ఆయన బట్టెబాజ్ అన్నాడు కాబట్టి నువ్వు కూడా బట్టెబాజ్ అని నేను అన్నా, లేకుంటే ఆయన ఇంకొక దుర్మార్గమైన మాట వాడింది కాబట్టి నేను అదే దుర్మార్గమైన మాట వాడనా? కేసీఆర్ భాష అంతకంటే తీవ్రమైంది. ఈ రకంగా మాట్లాడేది కేసీఆర్ గారు తెలంగాణ యాసలో తెలంగాణ దాంట్లో మాట్లాడాడే తప్ప కేసీఆర్ గారు ఈ రకమైన భాషను వాడలేదు. మీరు ముఖ్యమంత్రి గారిని నువ్వు అనేది చాలా కామన్ అండి తెలంగాణలో. ఇప్పుడు నువ్వు అనేది చాలా కామన్ పదం. ఇప్పుడు లేని ప్రేమను, ఏదో తెచ్చి పెట్టుకున్న ప్రేమను ఒలకబోస్తూ మీరు గారు అని మాట్లాడతాం, కానీ తెలంగాణలో మనకి హృదయంలో ప్రేమ ఉంటుంది, కానీ నువ్వనే అంటాడు. మంచిదే, కానీ భాషలో కేసీఆర్ దగ్గర ఒక మాటలో చెప్పాలి అంటే కేసీఆర్కు భాష మీద ఉన్న పట్టులో 10 పైసల వంతు కూడా బండి సంజయ్కు లేదు, రాదు. భాషా విషయంలో
కేసీఆర్ కాలి గోటికి కూడా బండి సంజయ్ సరిపోడు. ఆయన పండితుడు అండి. ఆయన బండి సంజయ్ ఆ స్థాయికి ఎదగలేకపోవచ్చు, కానీ హైదరాబాద్లో వరద ఈరోజు కేసీఆర్ పరిపాలన సరిగా లేదు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతికి పాల్పడుతున్నదని మాట్లాడుతూ ఇక్కడ మతాలను, ఆలయాలను, దేవుళ్లను కూడా ఎన్నికల బరిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ చదువుతారా, భగవద్గీత చదువుతారా అని, లేదా మీరు చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా అని, లేదా మీరు హిందువులా ముస్లింలా అని, 80% ఉన్న హిందువులము మనం ఎందుకు గెలవలేము అని, చేతగాడిని వాడు, ప్రజల్లో మద్దతు లేనివాడు మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ను వైసీపీ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టి అమ్మఒడి ఇస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తే రాష్ట్రం పూర్తిగా నాశనమవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఇళ్లని కేంద్రం ఇచ్చిన నిధులతోనే అని అన్నారు. ఇళ్ల పట్టాల భూసేకరణలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటికి అడిగే హక్కు వైసీపీకి, టీడీపీకి లేదని ఆయన అన్నారు. ఈ యొక్క 25 పోలింగ్ బూతులు ఈస్ట్ మండలం ఈ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పిల్లలు మాట్లాడుతున్నారు, ఎవరు దయచేసి మాట్లాడదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి ఆలోచనతో ఈ పార్టీని మనం ఏర్పాటు చేశాం. బాబు ఎవరు మాట్లాడకండి, ఆ బ్లూ షర్ట్ వేసుకున్న బాబు స్పెట్స్ మాట్లాడదు దయచేసి. ఒక విశిష్టమైనటువంటి ఆలోచనతో ఒక ఇన్స్టిట్యూషన్ మనం ప్రారంభించాం. చాలా యూనివర్సిటీలు ప్రారంభిస్తూ ఉంటారు, వాటికంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అలానే భారతీయ జనతా పార్టీ కూడా ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన అభ్యంతరం లేదు. అన్ని ఎన్నికలు కలిపి పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. గతంలో ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, వీటిలో రాష్ట్రంలో 20% ఇనానిమిటీగా జరిగినాయి. ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది, ఆలస్యం ఏమీ కాదు, అర్థవంతంగా ఉభయలు కలిసి అభ్యర్థిని నిర్ణయిస్తాం. పని జరుగుతుంది, అభ్యర్థి పెళ్లి కొడుకులా వస్తాడు, ఆనందంగా నెగ్గుతాడు. మానేమనండి, అది నా మీద నమ్మకం లేనప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీ ఎందుకు వేస్ట్ కదా. ఆ ట్రోలింగ్లు ఎందుకు? ట్రోలింగ్లు వెంటనే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఉపసంహరించుకోవాలి. మా మీద నమ్మకం ఏమీ లేదు. పేద విద్యార్థుల చదువులకు డబ్బు ఆటంకం కాకూడదన్న లక్ష్యంతోనే సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్కాని భరత్రామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం 2వ విడత కార్యక్రమం పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని ప్రసంగించారు. అమ్మఒడి పథకంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైకాపా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పూల బొకేతో లేదా పూల మొక్కతో సత్కరించవలసిందిగా వారిని ఆహ్వానించవలసిన కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ రోజు 9వ తారీఖున జరిగిపోయినటువంటి కార్యక్రమాన్ని 2 రోజులు సెలవు రావడంతో వివిధ కమిటీల్లో సభ్యులుగా దానిని ప్రతి పాఠశాలలో కూడా
ఉపనదులపై వాగులపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చెక్ డ్యాం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతించిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడుపూరు గ్రామంలో కృష్ణానది ఉపనది దుందుబి నదిపై 7.53 లక్షల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణానికి ఎంపీ రాములతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిర్ణీత సమయంలో చెక్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనము అధికంగా పంటలు పండే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ చెక్ డ్యామ్ల ద్వారా వేస్ట్గా పోయేటువంటి నీటిని మనము భూగర్భంలో దాచుకుంటే అది భవిష్యత్తులో మన పంట పొలాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ చెక్ డ్యాములు అనేది. ఒకప్పుడు వాటర్ షెడ్ అని, ఒకప్పుడు ఇంకా పొలాల్లో ఉన్నటువంటి కాలువలకు వాలు కట్టలు లేక అవన్నీ కట్టేటువంటి పరిస్థితి ఉండే. మనకు ముఖ్యంగా ఈ దుందుబి నది మీద ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే దీని ద్వారా ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్లు, కిందికి ఒక 2-3 కిలోమీటర్లు ఈ నది ఒడ్డున అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 160% వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఆ వ్యవసాయమే మనకు ఆధారం. ఈ ఒడ్డున మాత్రమే వరిసేలు కనపడది. ఇక్కడ పక్కన అక్కడ పక్కన మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పచ్చదనం లేకుంటుండే. ఈ కాలంలో వరి నాటేదంటే ఈ ఒడ్లో పోడితే. ఇప్పుడు నీవు ఎక్కడ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. గిరిజన సమైక్య, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం గిరిజనులు గత 80 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వెంటనే పట్టాలు ఇవ్వాలని, అటవీశాఖ అధికారులు అరాచకాన్ని అరికట్టి అటవీ హక్కుల చట్టాన్ని అమలుపరచాలని అన్నారు. అనంతరం కార్యాలయ ఏవోకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు. చదువు చేస్తున్నటువంటి భూమికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, గిరిజన ప్రాంతాలలో మంచినీరు, వైద్యము, విద్య కల్పించాలని ఈ విధమైన డిమాండ్ తోటి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత 50 సంవత్సరాల క్రితము 1940లో ఉబ్రం భీమ్ గారు ఈ సంవత్సరం ఇంది ఆయన అమరుడైదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక గిరిజనులు తమ ఆత్మత్యాగం చేసి భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఐ కూడా 1964 నుంచి వరకు భూ పోరాటాలు చేసి 1,00,000 ఎకరాలు బోధ్ కానీ, గుంటూరు, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతంలో పోరాటాలు చేసి గిరిజనులకు 1,00,000 ఎకరాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏమంటుందంటే, కేసీఆర్ ప్రభుత్వము నేను నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ మీదనే కొలుసుకుంటూనే పోతుంది. కేసీఆర్ సర్కార్ ఎక్కడ ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు. మాకు 20 సంవత్సరాల నుండి పొడు భూములను వ్యవసాయం చేసే భూములకు సర్వేలు చేపించి పట్టాలు ఇచ్చి పెంకు రుణాలు కల్పిస్తాయని ఈ విధంగా కేసీఆర్ సర్కారు ప్రతి సమావేశంలో మాట్లాడారు. కానీ అన్ని మాటల మీదనే అన్ని కొలుసుకుంటూ పోతున్నారు. కానీ ఎవరికి నయం చేసింది లేదు. మాటలే నయం జరుగుతుంది కానీ పనులు అయితే నయం జరుగుతలేవు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులం అందరం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందుగా వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మాకు తాగే నీళ్లు కూడా సరిగా పల్లెటూర్లకు, ఆదివాసీ గూడలకు సరిగా
నీళ్ళు అందరం రావడం లేదు. ఎందుకంటే ఎక్కడి పైపులు అక్కడనే బోర్లవాడి ఉన్నాయి. ఎవరే మా ఆదివాసీ గ్రామంలోకి వచ్చి చెకప్ చేసే వాళ్ళు ఏ నాయకులు లేరు. కాబట్టి ఇవాళ కేసీఆర్ సర్కార్కు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్డీటీల ప్రారంభ వేతనాలు పెంచాలని, పీఆర్సీ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షులు వెంకట్రావు, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కుమార్, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేక ప్రభుత్వం ఉపాధ్యాయులు వెంటనే సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ ముద్దురా, సిపిఎస్ వద్దురా, ఓపీఎస్ ముద్దురా, భారత్ మాతా కీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలపైన ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసనగా ఈరోజు ధర్నా చేశారు రాష్ట్ర స్థాయిలో. అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా చౌక్లో ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయ సమస్యలపైన ముఖ్యంగా పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించడం లేదు. కాలయాపన చేయడానికి మాత్రమే ఈరోజు కమిటీలు వేశారు. ఈరోజు పీఆర్సీ వేసింది 2018లో పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ మొన్నటిసారి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పైన మళ్ళీ ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వేసిన కమిటీ పైన ప్రభుత్వానికి నమ్మకం లేదా, లేదంటే వాళ్ళపైన వాళ్ళకు నమ్మకం లేదా తెలవడం లేదు. ఈరోజు సిపిఎస్ విషయంలో ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సిపిఎస్ రద్దు చేయాలి. పెన్షన్ లేదు. ఈరోజు రిటైర్ అయినా ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దారుణమైనది. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలని చెప్పడం జరిగింది. కనీసం 2018లో మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూర్చోబెట్టి మీకు 2018లో మేము పీఆర్సీని ప్రకటిస్తాం, ఐఆర్ ఇస్తాం అని చెప్పారు, ఫిట్మెంట్ అని చెప్పారు. ఏది కూడా ఇవ్వాలి ఇప్పటివరకు, కేవలం కాలయాపన తప్ప. మన పిల్లల భవిష్యత్తు బంగారం అవుతామని భయం అవుతుందని చెప్పేసి సకలైన సమ్మెని రోడ్ల మీద ధర్నాలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులు తమ విధులను బహిష్కరిస్తున్న ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు బంగారమయమవుతుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిధులు పక్కదారి పట్టకుండా సద్వినియోగం అవుతామని చెప్పేసి కలలు కన్నాం. కానీ ఎలాంటి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు లేకుండా రెండవసారి సీఎంగా ఎన్నికైన వెంటనే ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచంలో 1% మాత్రమే ఉద్యోగులు ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా 1% మంది ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలకు కల్పించాల్సిన అవసరం లేదు అని జరిగింది. ప్రభుత్వం దానిపైన స్పందించని కారణంగా రాష్ట్ర సంఘము 4 దశల యొక్క ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. 4 దశల్లో మండల స్థాయిలో నిరసన ప్రదర్శనలు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో బైక్ ర్యాలీ, అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఈ ఇప్పటికైనప్పటికీ కూడా గతంలో తను ఇచ్చినటువంటి హామీల మేరకు ఏదైతే గతంలో 2019 ఎన్నికలకు వెళ్ళడానికి ముందే ప్రభుత్వము పీఆర్సీ కమిటీని ప్రకటించడం జరిగింది. ఆ పీఆర్సీ ద్వారా వెంటనే ఫిట్మెంట్ ఇచ్చేసి ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఐఆర్ కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. ప్రధానాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, నూతన చట్టాలను నిలిపివేయకపోతే స్టే విధిస్తామని హెచ్చరిక. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. మహబూబ్ నగర్ వేదికగా ఎయిడ్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి పోటీలు వెల్లడించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎస్ఈసీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది, నిమ్మగడ్డ నిర్ణయాలపై మంత్రి బొత్స అసంతృప్తి. కాషాయ నేతలకు ప్రజలే గుణపాఠం చెప్తారు, ఎంపీ బండి సంజయ్కు ఎమ్మెల్సీ కడియం హెచ్చరిక.
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.